ఓ భగ భగ మండే భానుడయ్యావు జనఘోషను చూసి అదే భానుడి వెలుగయ్యావు మాకై అడుగేసి మా జగమే అందరం కూడా ఇక్కడ చేయటం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యరెడ్డి గారు చేసినటువంటి సేవలు ఒక పార్లమెంట్ సభ్యుడిగానే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం శ్రీనివాసులు రెడ్డి గారు కానివ్వండి, పార్వతమ్మ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ఆశయాలను కొనసాగించాల్సింది ఇక బాధ్యత వాళ్ళ నెత్తిన ఉంటుంది. అదేవిధంగా ఆయన మన ఒంగోలు పట్టణానికి కానివ్వండి, మాగుంట కుటుంబం ఈ మంచినీటి సప్లై చేసే విషయాలు కానీ ఇక్కడే కాదు, కనిగిరి మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ట్యాంకర్లు పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు టేకప్ చేయటం, విద్యా సంస్థల్ని నిర్మాణం చేసి చాలామందికి విద్యను అందించడం కూడా జరిగింది. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా చాలా అత్యున్నత స్థాయికి వెళ్ళి పెద్దల మనల్ని ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ కానివ్వండి, ఈ తజ్మా ఉన్నటువంటి నాయకులు చాలామంది కూడా ఉన్నారు. వాళ్ళందరితోటి సుబ్రహ్మణ్య లేకపోతే సీనన్న అని చెప్పి పిలిపించుకునే స్థాయికి వాళ్ళు ఎదగటం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఆ రోజున మేమిద్దరం ఆ ఇన్సిడెంట్ జరగక ముందు మేము మార్కాపూర్ రైల్వే గేట్ దగ్గర ఎదురుపడ్డాం. నేను మార్కాపూర్ వెళ్తా ఉన్నా, ఆయన ఇటు వస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ దురదృష్టం ఈ సంఘటన జరగడం జరిగింది. ఇవాళ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబ సభ్యుడు పోయాడనే ఫీలింగ్ తోటి ఆ రోజు అందరూ కూడా బాధపడ్డాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, వాళ్ళందరూ ఈ కార్యక్రమాల్ని కొనసాగించేదంటూ
పద్యాన్ని వినిపించవలసిందిగా శ్రీ మహమ్మద్ ఇస్మాయిల్ మజీద్ గారిని అబ్దుల్ రహీం వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆహారం అన్ని కూడా జరుగుతున్నవి. వారు ఉండడం మనకు ఎంతో సంతోషకరము. వారి యేసుక్రీస్తు వారి పుట్టి అందరికీ మేలు చేసి రక్షకులుగా ఏళ్ళు దాటిపోయిన చరిగని సంతోషం, చరిగని ఆనందం. ఉన్నారు సూర్యుడు చూస్తారు ఎవరన్నా చూడకూడదా? ఏమైనా చూస్తే మన రెండు గొల్లు పోతాయి అంతేనమ్మా. అతనే అయితే సూర్యుడు లేకుండా మనం దేన్ని కూడా చూడలేము, అంతే కదండి. ఏనా సూర్యుడు లేకుండా దేన్ని కూడా చూడలేము. ఎందుకంటే సూర్యుడు వెలుగు కాబట్టి ఆ వెలుగు ప్రకాశించినప్పుడు మన పక్షిని కూడా చూడగలం, అంతేకాదు సూర్యుడిని డైరెక్ట్గా మనం చూడలేము. అట్లనే దేవుడు కూడా సూర్యుడిని తేజస్సుగలవాడు దేవుడు. మనం ఒక్క సూర్యుని చూడటానికే మన రెండు కళ్ళు సరిపోవు కదండి. అలాంటి మనుషు వారిలో దేవుడు చూడగలం, జీసస్ను మనం చూడగలం. యేసుప్రభువు వారి యువకులు ఉన్నప్పుడు కూడా అనేకులకు ఆయన ఆహారం వారిని, గుడ్డు వారిని, మూగ వారిని, మరి అదేవిధంగా ఆఖరికి చనిపోయిన వారు కూడా. ఒంగోలు నగర పుర ప్రజలకు, జిల్లా నుండి ఇక్కడికి నలుమూలలో ఇచ్చేసిన పుర ప్రజలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇంకొద్దిసేపట్లో మన ప్రియతమ నాయకులు, కీర్తిశేషులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట సుబ్బారెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రకాశం జిల్లా మంత్రి, మన రాష్ట్ర మంత్రివర్యులు డోల బాలా వీరేంద్ర స్వామి గారికి, అదేవిధంగా ఒంగోలు డైనమిక్ శాసనసభ్యులు జనార్దన్ గారికి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ ప్రముఖులు సింగరాజు రాంబాబు గారు, పివి శ్రీరామూర్తి గారు, మదన్ గారు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన అద్దెకి శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి, బాలవీరాజ స్వామి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, రాష్ట్ర ఏపీ టూరిజం శాఖ చైర్మన్ బాలాజీ గారికి, ఉడా చైర్మన్ రియాజ్ గారికి, మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారికి, వారి ఎంబడి చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు, ఎలక్షన్ బాబు గారు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి వర్యులు, తర్వాత సింగ్ రోజు 1991 సంవత్సరంలో నేనున్నా అంటూ నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసి ప్రకాశం జిల్లాతో ఎంతో అనుబంధం ఏర్పరచుకున్న ప్రముఖ సంఘ సేవ ప్రగాఢంగా నివాళులు అర్పిస్తూ వారు ఈ ప్రాంతానికి రాజకీయ నాయకుడిగానే కాకుండా ప్రజాసేవలో, అలాగే వ్యాపార రంగంలో, విద్యా ప్రదాతగా అన్ని రంగాల్లో వారు చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ మరొక ఈరోజు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా మన శ్రీనివాస్ రెడ్డి గారు పేదలకి అందరికి కూడా భోజనాలు పెట్టడం ఒక మంచి కార్యక్రమం. ఆయన ఆ రోజుల్లో చేసిన సేవల్ని గుర్తుపెట్టుకోవడం, అలాంటి కార్యక్రమాలు ఆయన అభిమానులతోటి అందరితోటి కూడా చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే 30 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అయితేనే మనం పట్టించుకోరు, సరే ఒక 2 సంవత్సరాలు పెట్టాం కదా తర్వాత ఏముందిలేని అనుకునే రోజుల్లో కూడా 30 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే పద్ధతి చేసుకుంటూ అందరినీ నాయకులను పిలుస్తూ కొన్ని వేల మందికి భోజనాలు పెడుతూ ఆయన్ని ఈరోజు చేయటం మన శ్రీనివాస్ రెడ్డికే తగ్గుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లా కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు పెట్టుకొని అందరినీ కూడా రావటం చాలా సంతోషం. మాగుంట సుబ్బరామరెడ్డి గారు, మేము చిన్న వయసులో 30 ఏళ్ళు అంటే నాకు అనుభవం లేకపోయినా మా కుటుంబంతో బాగా సంబంధాలు ఉన్నాయి. మా తాతయ్య గారితో వాళ్ళకుండే సంబంధాలు అప్పుడు ఉన్నాయి. ఆయన పార్లమెంట్ సభ్యులుగా కూడా అనేక కార్యక్రమాలు కూడా ఈ జిల్లాలో చేశారు. కాలేజెస్ కానీ, అదేవిధంగా మంచినీళ్ళు, ఉచిత మంచినీళ్ళు ఇవ్వటం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన టైంలో ఆయన చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఆయన తర్వాత కూడా మంచినీళ్ళు ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వెహికల్ పెట్టి అప్పటికప్పుడు పంపిస్తా మన శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే పద్ధతిలో చేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు మాగుంట కుటుంబం ఎప్పుడూ ప్రజలకి అంకితమై ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకారం అందించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి అభిమానులకి, అదేవిధంగా మన పార్టీ పెద్దలకి అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆనాడు తీవ్ర ఇబ్బందుల్లో మంచినీటికి ఇబ్బందులు ఉంటే స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉచిత మంచినీటి పథకం మా మున్సిపాలిటీ ప్రజలు ఆ రోజు మేము పార్లమెంట్లో ఉన్నాం, ఒంగోలు పార్లమెంట్లో మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కూడా ఆయన సేవలు మేము అందరూ కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నారు కందుకూరు ప్రజలు. అలాగే మా మెట్ట ప్రాంతమైన ఏరియాకి ఆ రోజు టెరల్ డిస్టెన్స్ చేసుకొచ్చి మా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి మంచి కుటుంబానికి ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని, అటువంటి మహానుభావుడికి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, అలాగే ఆ తర్వాత వచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా వాళ్ళు ఇక్కడ ప్రకాశం జిల్లా అంటే మాగుంట గారి కుటుంబం అనే విధంగా ప్రజల మన్ను పొందుతూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి కుటుంబానికి మనం ఎప్పుడు జిల్లా ప్రజలు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడికి చేసినటువంటి ఒంగోలు ప్రజలకి, అలాగే వేదిక మీదటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, నాయకులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాగుంట కుటుంబం గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నెల్లూరు నుంచి మన ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రకాశం జిల్లా ప్రజల మన్నలు పొందినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. ఎన్నో విద్యా సంస్థలు ఇక్కడ స్థాపించి ఆ రోజు కరూరు జిల్లాగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకి మంచినీరు వసతి ఏర్పాటు చేసినటువంటి కుటుంబం మాగుంట గారి కుటుంబం. ఆ కుటుంబానికి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పుడు తోడ్పాటుగా ఉండాలని చెప్పి 30 ఏళ్ళైనా కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఇంకా ఒంగోలు ప్రజానీకంలో మనసుల్లో ఆయన ఉన్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇంత బ్రహ్మాండంగా ఆయన వర్ధంతి జరగటం నిజంగా మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ఆయనకి మనం ఇచ్చేటటువంటి నివాళులు. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి మాగుంట అభిమానులకు, మాగుంట కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూజ్యులు శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాగుంట కుటుంబ అభిమానులకి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. 30 సంవత్సరాలుగా కీర్తిశేషులు శ్రీ సుబ్బరామరెడ్డి గారిని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ, రాజకీయాల్లోనే కాకుండా సామాజిక పరమైనటువంటి సేవ చేస్తూ మన మధ్యలో మరి ఇంకా మనం గుర్తు చేసుకుంటూ ఇలాగా స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, అలాగే చైర్మన్స్, అలాగే అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా మరి మాగుంట సుబ్బరామరెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరము ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంతో గొప్పగా వారి యొక్క వర్ధంతిని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా మరింత గొప్పగా నిర్వహించడం, అన్నిటికంటే ముఖ్యమైనది అన్నదానము. అన్ని దానాల కన్నా కూడా అన్నదానం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనము ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఫస్ట్ కూడు అంటారు. కూడు, గుడ్డ, నివాసం, ఈ మూడే అవసరం ఎవరికైనా. కానీ అలాంటి భోజనం సంతృప్తిగా అందరికీ మరి వడ్డించడం అనేది, మరి దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఈ రోజుల్లో తల్లిదండ్రులు మన
మరణిస్తేనే పిల్లలు 1-2 సంవత్సరాలు వర్ధంతులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. మరి వారు మరణించి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మాగుంట సుబ్బరామరెడ్డి గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మాగుంట కుటుంబం అనగానే మొదటగా అందరికీ గుర్తొచ్చేది మరి ప్రకాశం జిల్లాలో నీళ్లు లేని రోజులు. మరి వారు ముందు చూపుతో ప్రజలందరి యొక్క దాహార్తిని తీర్చడం కోసం సొంత ఖర్చులతో సొంత నిధులతో మరి ట్యాంకర్లని మొట్టమొదటిగా అందరికీ కూడా పరిచయం చేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలనే ఒక సదుద్దేశంతో మరి ప్రకాశం జిల్లా అంతా ఈనాటికి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా కనిగిరి అలాంటి ఏరియాస్లో కూడా ఇంకా వాటర్ ప్రాబ్లం ఉంది. అందులోనూ కూడా మనకి ఫ్లోరైడ్ వాటర్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, అంటే మంచినీళ్ళు కూడా సరిగ్గా దొరకని ప్రాంతాలు ఎక్కువగా ఉండే ప్రకాశం జిల్లాలో మరి మంచినీటిని అందరికీ అందించే దాతగా మరి మాగుంట సుబ్బరామరెడ్డి గారు మరి పేరు చిరస్థాయిగా ఉంటుంది. వారి అడుగుజాలల్లో మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీ గారు నడుస్తూ ఇంకా ఇప్పటికీ కూడా మరి మాగుంట వారి యొక్క ట్యాంకర్లు ఇంకా నడుస్తున్నాయి అని అంటే మరి వారి యొక్క స్ఫూర్తిని ప్రతి మందికి కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అంత గొప్ప నాయకుడు మనం కోల్పోవడం మన రాష్ట్రానికి తీరంలో అయినప్పటికీ మరి జనన మరణాలు అనేది సర్వసాధారణం కాబట్టి మరి వారి యొక్క బంధువులకి అలానే మరి వారి కుటుంబ సభ్యులకి కూడా మరి ధైర్యాన్ని అది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అభివృద్ధి పదంలో మన ప్రజాసేవ పరమావధిగా జాతృత్వానికి మరో పేరుగా ఎంపీ అంటే ప్రజల మనిషిగా నిత్యం ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి అతి తక్కువ కాలంలోనే ప్రకాశం జిల్లాలోనే ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారు దురదృష్టవశాత్తు తక్కువ సమయంలోనే చనిపోవడం జరిగింది. అది ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా తీవ్రమైన లోటు. మరి సందర్భంగా వారికి నా ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు అన్న సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇంతమంది విచ్చేస్తున్నారు. మరి 30 సంవత్సరాల తర్వాత కూడా వారి పేర్లు స్మరించుకుంటున్నామంటే వారు చేసిన మంచి పనులు ప్రజల్లో గుండెలు అట్లా నిలబడిపోయింది. ముఖ్యంగా మా కనిగిరి ప్రాంతంలో అయితే నీళ్లు తాగే నీళ్లు తెల్లగా ఉంటాయని చెప్పి పరిచయం చేసిన వ్యక్తి ఈ మాగుంట కుటుంబం. ఇప్పటికి కూడా ట్యాంకర్లతో మా ప్రాంతంలో తోలుతూ ప్రజలకు, అదేవిధంగా జూనియర్ కాలేజ్, అసలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మా ప్రాంతంలో పరిచయం చేశారు. సిమెంట్ రోడ్లు కానీ అదేవిధంగా సుబ్రహ్మణ్య గారి కోరిక నడికూడి కాళహస్తి లైన్ అప్పట్లో ప్రారంభించి ఇప్పట్లో మనం కనిగిరి ప్రాంతంలో రైలు ఈరోజు మా కనిగిరి ప్రాంతం వచ్చిందంటే ఆ రోజు వారు రూపకర్త, ఆ రోజు డిజైన్ చేసిన మహానుభావుడు. అదేవిధంగా వారు అప్పట్లోనే మెడికల్ కాలేజీ మన ప్రాంతంలో పెట్టాలని వారు ఆ రోజే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దూరంలో వారి గురించి చెప్తుండేవాళ్ళు. అప్పుడు రాజేష్ పల్లెన కేంద్ర R&D మినిస్టర్ ఉంటే మా ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ నేను వేస్తాను, జగదీష్ టైట్లర్ గారు దగ్గరికి వెళ్ళి ఎస్టిమేట్ ఇచ్చారంట. మొత్తం మన ప్రకాశం జిల్లా ఎస్టిమేట్ ఇచ్చి ఒకసారి తీసుకెళ్ళి అది మొత్తం 450 కోట్లు అయితే అంటే అంత బడ్జెట్ ఈరయ్యా నువ్వు ఒక్కసారి అని చెప్పంటే సుబ్రహ్మణ్యం ఒకటే మాట అన్నారంట, మేము వేస్తాము తర్వాత ఇస్తారా అని అడిగారు. అంటే ఎంత పెద్ద గుణం ఉంటేనే అది చేయగలిగిన ఒక ఇది ఉండేదండి. అయ్యా ఎవరు బడ్జెట్ అంటే బడ్జెట్ ఉంటుంది, మీరు ఆ సెషన్లో చేయాలి కానీ మీరు వేసిన తర్వాత ఇచ్చే ఆ సిస్టమ్ ఉండదని చెప్పి ఆ రోజు వారు చెప్పిన మహానుభావుడు. సో అటువంటి మంచి చేస్తే ప్రజలు గుర్తించుకుంటారు. 30 సంవత్సరాల తర్వాత కూడా ఎంత వారికి కూడా వారి ఆశయాలను కొనసాగిస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, మరి పార్వతక్క చనిపోయి ఉన్నారు వారు కానీ, మరి మన రాఘవరెడ్డి గారు కూడా ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఇప్పుడు శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన మాగుంట అభిమానులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు చనిపోయి 30 సంవత్సరాలైనా ప్రకాశం జిల్లా ప్రజల గుండెల్లో ఎప్పుడు మంచికి సేవకు ఆయన
ఎప్పుడు గుర్తుంటారు. ముఖ్యంగా ఆయన మొట్టమొదటి ఎలక్షన్లో గుర్తు చేసుకుంటే సార్ సుబ్బరామరెడ్డి గారి ఫస్ట్ ఎలక్షన్ అప్పుడే మాకు రాజకీయాల నుంచి ఇంట్రెస్ట్ రావడానికి కారణం మీ ఎలక్షనే. ఎందుకంటే ఆ ఎలక్షన్ మొత్తం మా పెద్ద పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉండి మొత్తం మా గ్రామంలోనే డేగా నరసింహారెడ్డి గారి ఎలక్షన్ మొత్తం అక్కడే జరిగింది. ఆ గోడల మీద రాతలు రాసేవాళ్ళు అప్పట్లో, మాగుంట సుబ్బరామరెడ్డి గారికే మీ ఓటు అని. మా నాయనమ్మ వెళ్ళి తగాదా పెట్టుకుంటారు ఎవరు రాసేవారు అని చెప్పేది. అప్పుడు ఆ ఎన్నికల నుంచి ఒక మంచి స్మృతులు కానీ చాలా ఈరోజు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడటం, మా అందరికీ పెద్దగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఎంపీగా తెలుగుదేశం పార్టీలో గెలవటం, అందరం చక్కగా ఒక మంచి వాతావరణంలో ఈరోజు జిల్లా అభివృద్ధి పైన కానీ అందరం ఒకే తాటి మీద గౌరవ పెద్దలు మంత్రివర్గ స్వామి గారు కానీ, రవి గారు కానీ, జనార్దన్ గారు కానీ అందరం కలిసి ఈ జిల్లా విషయాల్లో కానీ పార్టీ పరంగా కానీ అన్నీ కూర్చొని చేసుకునే ఒక మంచి అవకాశం ఈరోజు వాతావరణం ఉన్నందుకు, అలాగే ఆయన చనిపోయి 30 సంవత్సరాలైనా కూడా ఆ కుటుంబం ఆయన వేసిన అభివృద్ధి కానీ ఆయన చూపిన దారిలోనే చేస్తున్న పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే రాబోయే యువ కిషోరం మాగుంట రాఘవరెడ్డి గారికి కూడా ఆ కుటుంబానికి ప్రకాశం జిల్లా ప్రజలు ఎప్పుడూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరగడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. విషయమే కాదు, ఒంగోలు పార్లమెంట్లో సిమెంట్ రోడ్లన్నీ పడ్డాయంటే ఆ రోజు సుబ్బరామరెడ్డి గారు ఆ రోజు అభివృద్ధి అనేది చేసి చూపించడం జరిగింది. ఆయన చనిపోయిన నేటికి 30 సంవత్సరాలు అవుతున్నా కూడా వారి యొక్క వారసత్వాన్నే కాకుండా వారి యొక్క తత్వాన్ని, గుణాన్ని కూడా ముందుకు తీసుకొని పోతున్నటువంటి వ్యక్తి మన ఒంగోలు ఎంపీ గారు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు మాగుంట కుటుంబం అంటేనే మనకు గుర్తుకొచ్చేటువంటిది దాతృత్వం అని తెలియజేస్తూ, ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆయన చేసినటువంటి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలియజేస్తూ నేను విరమించుకుంటా ఉన్నాను. కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ కూడా చెప్పారు వారి గురించి. రాజకీయాల్లో సేవకి అలాగే దాతృత్వానికి మన ప్రాంతంలో ఒక ఇనిషియేటర్గా సుబ్బరామరెడ్డి గారు రాజకీయాలు నడిపారు. అంతకుముందు రాజకీయ నాయకులంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. సుబ్బరామరెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయంతో పాటు సేవ, దాతృత్వం, అలాగే ప్రభుత్వాల ద్వారా చేయలేని పనుల్ని కొన్నిటిని సొంత నిధులతో చేయడం అనేది మన ప్రాంతంలో వారే ఇనిషియేట్ చేశారు. వారు ఇనిషియేట్ చేసిన ఈ కార్యక్రమాన్ని వారి వారసులుగా మన పెద్దలు గౌరవనీయులు మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే ఈరోజు సుబ్బరామరెడ్డి గారి యొక్క వారిని గుర్తు చేసుకుంటూ వారి సేవల్ని కంటిన్యూ చేయటం, వారు ఏదైతే ఆ రోజు మొదలుపెట్టారో అలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిరాటంకంగా నడిపిస్తూ ఉన్నారు. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ముందుకు నడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన జిల్లా మంత్రివర్యులు పెద్దల స్వామి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదిక పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులకి, మిగతా పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి మాగుంట కుటుంబ సభ్యుల, మాగుంట అభిమానులకి, మీడియాకి నమస్కారాలు. మాగుంట సుబ్బరామరెడ్డి గారు మరణించి 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడాను ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చి నివాళులు అర్పించాల్సి చూస్తుంటే ఈ మధ్య కాలంలోనే వారు మనకు దూరం అయ్యారనే విధంగా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వారి ఆశయాలని కొనసాగిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ఈ ప్రాంతాల్లోకి వచ్చి ఆ రోజు నీటి సమస్య ఉన్న ప్రాంతంలో
ట్యాంకర్స్ ద్వారా మంచినీటి సరఫరా చేసి ఈ మొత్తం ప్రకాశం జిల్లాలోనే పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడాను మంచినీటి సరఫరా చేయటం, దాంతోపాటు విద్యా వ్యవస్థలు ఇంటర్మీడియట్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేసి విద్య అవసరమైనటువంటి ప్రాంతాలకి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు కొండేపులో కూడా డిగ్రీ కాలేజ్ మాగుంట సుబ్రహ్మణ్య పేరు మీద జరుగుతుందంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నందుకు ఒక విద్యాదాతగా అదేవిధంగా మంచినీటి అందించినటువంటి దాతగా స్ఫూర్తి ప్రదాతగా రాజకీయాల్లో మార్గదర్శిగా ఉన్నది ఆ మహనీయునికి ఈ సందర్భంగా నేను నివాళులర్పిస్తూ ఈ చారిటీని మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ఇలాగే వారిని ప్రజల్లో నిత్యం ఉండే విధంగా చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. సుబ్రహ్మణ్య గారు మన నుంచి దూరం అయిపోయి ఇవాళ కూడా ఆయన మన అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాడంటే ఆ రోజు ఆయన చేసిన సేవలు ఎప్పుడు కూడా మరవలేదన్నమాట. ఆ రోజుల్లోనే మంచినీళ్ళు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు ఇవ్వటం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిగ్రీ కాలేజీలు కట్టడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు పెడితే ఈయన ఇచ్చిన ఆతిథ్యానికి దేశం మొత్తం కూడా మారుమోగిపోయింది. మాగుంట సుబ్రహ్మణ్య అంటే ఎవరనేది ఆ రోజు మారుమోగిపోయింది. ఎక్కడ నుంచి అంటే ఒంగోలు నుంచి చెప్పి అంటే ఆ రోజు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు దేశం మొత్తం కూడా ఆయన తెలుసుకునే విధంగా జరిగిందనమాట. అదేవిధంగా ఆయనతో పాటు ఆ రోజు 95లో జరిగిన నక్సలైట్ల కాల్పుల్లో గన్మ్యాన్ చనిపోయారు, వాళ్ళ కుటుంబానికి. అదేవిధంగా భారతమ్మ గారు మేమందరం కలిసి కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశాము. వీళ్ళ కుటుంబం అంతా కూడా రాజకీయాలకు సేవ చేస్తా ఇద్దరు ఆమె కానీ మాగుంట సుబ్రహ్మణ్య గారు వాళ్ళ సతీమణి భారతమ్మ గారు కానీ వాళ్ళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇదే విధంగా వాళ్ళ కుటుంబం అందరం కూడా సేవ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఆ రోజు సుబ్రహ్మణ్య గారు చనిపోయినప్పుడు మా పెదనాన్న గారు వచ్చారు. ఆ రోజు ఇందాక సత్య గుర్తు చేస్తున్నాడు. ఇది ప్రభుత్వం తరఫున చనిపోయినప్పుడు లాంఛనాలకి ప్రధాని గారు వచ్చారు. తర్వాత ఆమె చనిపోయినప్పుడు భారతమ్మ గారు చనిపోయినప్పుడు మేమందరం కూడా ఎమ్మెల్యేలకు ఉండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళామంటే మేమందరం కూడా వెళ్ళామన్నమాట. వాళ్ళు చనిపోయినప్పుడు మా కుటుంబం వాళ్ళకి దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాల్లో పాల్గొనే అవకాశం మాకు కూడా కలిగింది. ఇవాళకి బంధం కాదు, మా ప్రధాన గారు రామచంద్ర జనార్దన్ గారు తాతగారు అట్లానే అది ఇద్దరు చెప్పాను. వాళ్ళ కుటుంబం అందరితో కూడా చిరకాలం మాకు ఎప్పటి నుంచో కూడా మంచి సంబంధాలు ఉండి ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కుమారుడు రాఘవరెడ్డి గారు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఒంగోలు ప్రజలకి చిరస్థాయిగా వాళ్ళ మనసులో నిలిచిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మాగుంట సుబ్రహ్మణ్య గారి 30వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులు వివిధ రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పొలిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి పెద్దలు, వారి అభిమానులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సుబ్రహ్మణ్య గారు మరణించి 30 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనలను, ఆయన చేసినటువంటి మంచి పనులను అన్నీ కూడా వారి బ్రదర్స్ అందరూ కూడా కంటిన్యూ చేస్తూ ఏ ఆశయంతో ఆయన రాజకీయంలోకి వచ్చారు, ఏదేదైతే ప్రజలకి మంచి చేయాలని వచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూర్చొని తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా ప్రజలందరి మనసులో ఆయన ఉండేలాగా ఆయన ఆదర్శాన్ని కొనసాగిస్తున్న ఫ్యామిలీకి వాళ్ళని అభినందిస్తూ వారికి జోహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్ధంతి కార్యక్రమానికి ఇంత ఘనంగా ఇక్కడికి వచ్చేస్తున్న మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, చైర్మన్లు అందరూ పేరున వారందరికీ కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మరొకసారి కూడా తెలుపుకుంటూ 30వ వర్ధంతి కార్యక్రమం అనేది ఈ 2 రోజుల క్రితం చూసా ఉన్నప్పుడు కూడా అంటే ప్రతి సంవత్సరం నేను అదే అనుకుంటూ ఉంటాను, నెక్స్ట్ ఇయర్కి మనం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందని అనుకుంటూ. ఎందుకంటే 2-3 రోజుల ముందు వరకు సైక్లోన్, ఎప్పుడు సైక్లోనే. ఈ సైక్లోన్లో ఏంటంటే ఒకటే టెన్షన్,
అంటే నాకు కూడా వయసు వచ్చేస్తుంది 72 సంవత్సరాలు. అందువల్ల ఈ టెన్షన్ ఎక్కువ తీసుకునే దానికి చాలా కష్టపడుతున్నప్పుడు సజావుగా ఆయన కార్యక్రమం జరిగిపోవటం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన కృపది. అందుకు ఆ భగవంతుడిని కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం వారికి కూడా చేసే సేవలు. అదేవిధంగా మన ప్రజాప్రతినిధులందరూ కూడా వేదిక పైన ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, వారందరి ఆశీర్వాదాలతో కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమం కూడా బాగా దిగ్విజయంగా కూడా జరిగిందంటే సంతోషంగా కూడా మేము భావిస్తూ మాగుంట కుటుంబం ఎల్లవేళలా మా తనయుడు రాఘవరెడ్డి గారు రాబోయే రోజుల్లో నేను రిటైర్మెంట్ అనేది పదే సీఎం గారికి కూడా చెప్తూనే ఉన్నాను. నేను పెద్దలందరూ కూడా ఉన్నప్పుడు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి రాఘవరెడ్డి గారిగా పోటీ చేస్తారు. కానీ ఇటువంటి కార్యక్రమాల్లో మాత్రం నేనున్నప్పుడు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ప్రజాసేవలో ఉండేదాని కొరకు మీ అందరితో కూడా పనిచేసేదాని కొరకు నేను సన్నిహితంగా ఉంటానని కూడా తెలుపుకుంటూ చాలా సమయం తీసుకున్నందుకు ప్రజాప్రతినిధులందరూ, మంత్రివర్యులు, ఎమ్మెల్యేస్కి, కలెక్టర్ గారికి, చైర్మన్ అందరికీ కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు పిల్లలందరూ కూడా ఎంతో ఆనందంగా వారి సూచనలన్నీ కూడా చెప్పడం ఎంతో సంతోషంగా భావిస్తూ అందరికీ కూడా మాగుంట సుబ్బరామరెడ్డి గారి 30వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మాగుంట కుటుంబం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంది. నిఖిల్ బాబు. Now, our beloved MP Magundi Srinivasa Reddy garu and our would-be MP Raghav Reddy garu and Nikhil Babu garu ready for general sitting. Now silence undali. Pin drop silence. Anodana. ఏం చెప్తాడు లేట్ అయిపోయింది పని. కొద్ది సైడ్కి పెట్టు, నీ ఫోనే కనపడుతుందా? చేసు నీ ఫోనే కనపడుతుంది. బాబు మాట్లాడు ప్లీజ్. చూడు ఎంత ఎత్తుంది. యాప్లు లక్షపతి Now last post. Last post. silence. Magunta Subramanian Reddy garu.
ఫైనల్ సెల్యూట్ బై పోలీస్ బ్యాండ్. నెక్స్ట్ పొదిలి వైష్ణవి 979 for 1000. నెక్స్ట్ కనిగిరి భక్తుల లక్ష్మీ ప్రసన్న 978 for 1000. నెక్స్ట్ ఫ్రమ్ అమరబ్రోల్ పాటిబళ్ళ కవిత 833 for 1000. కవిత ఎవరమ్మా? కవిత వెళ్ళారా? కవిత. నెక్స్ట్ తర్వాత ఫ్రమ్ వలపర్ల అఖిల్ రాజ్. అసలు కష్టాలు వచ్చేసే వాళ్ళ కోసం ఆగవాలి. అఖిల్ రాజ్ ఫ్రమ్ వలపర్ల. నెక్స్ట్ ఫ్రమ్ కొండేపి డిగ్రీ కాలేజ్ బండి భార్గవి 3050 marks for 3750. అండ్ అంతే బండి భార్గవి. అందరూ ఈనాటి కార్యక్రమానికి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసి అయిపోయింది. తమ అమూల్యమైనటువంటి సమయాన్ని సందేశాన్ని మాకు ఇచ్చినటువంటి వారందరికీ మాగుంట కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమం ముగియలేదండి, కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాల వారందరికీ కూడా సన్మానం జరిగింది. మరియు కవి సమ్మేళన కార్యక్రమం కూడా జరిగింది. ముందుగా భోజనం చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరినీ కూడా అన్నసంతర్పణ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు విచ్చేసిన అతిథులు అందరికీ కూడా భోజన కార్యక్రమానికి మనం తీసుకెళ్తున్నాము. సీనన్నా మాగుంట సీనన్నా జనమంతా నీ కోసం కదిలారు చూడన్నా. మా అన్న మాగుంట శ్రీనివాసులన్నా మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా. మా పాలిట దేవుడు నువ్వన్నా, మా అందరి నేస్తం నువ్వన్నా. గొంతులెండిన ఎడారిలో మేమున్నామన్నా, ఒంగోలుకు దిక్కే నువ్వని తలిచామన్నా. నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా, ఒంగోలుకు భవితను చూపే రేపటి వెలుగే నువ్వన్నా. మాగుంట సీనన్నా మా జగమే నువ్వన్నా. చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా, దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వన్నా. నీ సంకల్పంతో స్పందించే ప్రతి అడుగులో ఆశయముంది, మా నిరాశే తొలగిపోనుంది. నువ్వు స్పందించి నినదించే ప్రతి మాటలో మా భవితుంది, అది రేపటి నేస్తం కానుంది. సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారథి వారధి నువ్వై రావాలన్నా, మాకు కావాలన్నా. మా బతుకులు మార్చి వెతలను తీర్చే వెలుగే నువ్వన్నా. మాగుంట సీనన్నా మా జగమే నువ్వన్నా. నీ చెలిమిని కోరే చెమట చుక్కలు చేరదీయమని దీనంగా, మీ సాయం అడిగే కూలి చేతులు గీతలు రాతలు మార్చంగా ఉంటా. ఓ ఇన్నాళ్ళు రాక్షస పాలనలో బతికా మేము భారంగా, రావాలి రాజన్న రాజ్యమిక మాగుంట సీనన్నా. మే
మేమంతా ఇక నీ సైన్యం, నువ్వేగా మరి మా ధైర్యం. ఆత్మసాక్షిగా చెబుతున్నాం నీ వెంటే మేమున్నాం. జయ హో మా శ్రీనన్న, జయమే ఇక నీదన్నా. నువ్వు రావాలన్నా మాకు కావాలన్నా, జగనన్నే అండగా ఉండగా. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ ఓ హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ పి ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు.